చిన్నారి చందమామ కథల్లోకి స్వాగతం. ఈ కార్తీక మాసంలో శివుడి మహిమతో నిండిన అద్భుతమైన కథలు చెబుతున్నాం. అమ్మ, ఒక దీపంతోనే దేవుడు మన ఇంటికి వస్తాడా? అవును బుజ్జులు, నమ్మకం ఉంటే ఒక దీపం చీకటినే కాదు, మన జీవితం మొత్తాన్ని వెలిగిస్తుంది. ఆ అద్భుతం ఈరోజు కథలో చూద్దాం. ఒక చిన్న ఊరిలో పార్వతి అనే ఆమె ఉండేది. ఆమె పేద, కానీ మనసు మాత్రం అపారమైన భక్తితో నిండి ఉండేది. భర్తకు పని లేదు, పిల్లలు చిన్నవాళ్ళు, ఆహారం కోసం ప్రతిరోజు శ్రమే జీవితం. ఆమెకు ఒక నమ్మకం మాత్రమే ఉండేది, శివుడే అన్నీ చేస్తాడు అని. కార్తీక మాసం వచ్చింది. ఊరు మొత్తం దీపాలతో వెలిగిపోయింది. ఆలయం వద్ద దీపోత్సవం జరుగుతుంది. ప్రతి ఇంటి గుమ్మంలో వెలుగుల సముద్రం. పార్వతికి మాత్రం కళ్ళల్లో కన్నీళ్ళు. నాకేమీ లేదు స్వామి, నేను వెలిగించడానికి నూనె కూడా కొనలేను అని మనసులో అనుకుంది. ఆ రాత్రి భర్త పిల్లలు నిద్రపోయాక పార్వతి గదిలోకి వెళ్ళి పాత బాటిల్లో ఉన్న చిన్న కొద్దిగా నూనె తీసింది. ఒక పాత ఒత్తిని పెట్టి చిన్న దీపం వెలిగించింది. ఆ దీపం ముందు శివుడు బొమ్మ పెట్టి చేతులు జోడించింది. నాకేమీ లేదు స్వామి, కానీ ఈ దీపం నా భక్తి యొక్క గుర్తు, దయచేసి దీన్ని స్వీకరించు అని ప్రార్థించింది. ఆ రాత్రి పెద్ద గాలి, వర్షం, పిడుగులు. ఆమెకు భయం వేసింది, దీపం మారిపోతుందేమో అని. కానీ ఆ రాత్రి అంతా దీపం వెలుగుతూనే ఉంది. ఉదయం లేచి చూసేసరికి ఆ దీపం ఇంకా వెలుగుతూనే ఉంది. ఆమె ఆశ్చర్యంతో ఏడ్చింది, ఇది దేవుడి సంకేతమా అని. తరువాతి రోజు ఊరిలో వార్త, ఆలయంలోని పెద్ద దీపం మారిపోయింది, కానీ పార్వతి ఇంటి దీపం మాత్రం వెలుగుతో నిలిచింది అని. ఊరంతా ఆశ్చర్యపోయింది. ఆలయ పూజారి వచ్చి అడిగాడు, పార్వతి, నువ్వు ఏ నూనెతో దీపం వెలిగించావు అని. ఆమె సమాధానం, నా కన్నీళ్లతో స్వామి, భక్తితో మాత్రమే అని సమాధానం ఇచ్చింది. ఆ మాట విన్న వెంటనే పూజారి నమస్కరించాడు. అది భక్తి దీపం, దాన్ని ఎవ్వరూ ఆర్పలేరు అని. ఆ రాత్రి పార్వతికి కల వచ్చింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. పార్వతి, నీ భక్తి నన్ను కదిలించింది. నీ ఇంటి దీపం ఎప్పటికీ ఆరదు, నీ జీవితం వెలుగుతో నిండిపోతుంది. అలా మరుసటి రోజు ఆమె భర్తకు పని దొరికింది. పిల్లలు చదువులో రాణించారు. ఇంట్లో ఆనందం వెలివిరిసింది. పార్వతి ప్రతిరోజు కార్తీక మాసంలో దీపం వెలిగించి పక్క వాళ్ళకు కూడా చెప్పేది, ఒక దీపం వెలిగించండి, అది కేవలం వెలుగు కాదు, భక్తి రూపం. మొత్తం గ్రామం ఆమెలాగా దీపాలు వెలిగించి శివుడిని స్మరించింది. దేవాలయం మళ్ళీ ప్రకాశించింది. కథ చివరిలో పార్వతి పిల్లలతో చెప్పింది, శివుడు మన దగ్గరికి రావడానికి పెద్ద యాగం అవసరం లేదు, మనసులో దీపం వెలిగితే చాలు. అమ్మ, దీపం మారిపోలేదంటే దేవుడు దగ్గరగానే ఉన్నట్టు కదా? అవును చిన్ని, దేవుడు ఎప్పుడు మన భక్తిలోనే ఉంటాడు. మనం వెలిగించిన ప్రతి దీపం ఆయనకే దారి చూపుతుంది. ఇలాంటి భక్తి కథలు మిస్ కాకుండా మన చిన్నారి చందమామ కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.